నిశ్శబ్దంగా ఉంటే ఇంత సంతోషంగా ఉంటుందని ఇప్పటివరకు తెలియదు. అమ్మ రాధా, అమ్మా రాధా, అసలు వాళ్ళు నాకు పరిచయమే లేదమ్మా. ముందు మీరు తాతగారికి ఫోన్ చేయండి అంతే. అంటే తాతగారి నెంబరు నా దగ్గర లేదమ్మా. నన్ను ఎందుకు తీసుకొచ్చావన్నయ్యా? అవే మాటలమ్మా. అసలు గుడికి వెళ్ళటం ఏంటి, రక్తం వచ్చి పడిపోయేలా గంటలు కొట్టడం ఏంటమ్మా? మరేం చేయమంటావు? ఆయన ఎలా రప్పించుకోవాలి? మీరెవరూ నిజం చెప్పరు, నా బాధను అర్థం చేసుకోరు. కనీసం ఆ దేవుడైనా నా బాధను అర్థం చేసుకుంటాడని అక్కడికి వెళ్తే అక్కడి నుంచి తీసుకొచ్చేశారు. నా మానన నన్ను వదిలేసి ఉంటే అక్కడే పడి చచ్చేదాన్ని. అప్పుడైనా మనశ్శాంతిగా ఉండేది. రాధా, ఏమైంది అంత బాధపడుతున్నావు? తాతగారు వెళ్ళారుగా, వంశీని తీసుకొచ్చేస్తారు. ఆయన వెళ్ళిన దగ్గర నుంచి ఇదే మాట వింటున్నాను. పొద్దున్న వస్తారు, రాత్రికి వస్తారని చెప్తూనే ఉన్నారు. ఇలా ఎంతకాలమని ఎదురు చూడాలి? ఇక నా వల్ల కాదు. ఇప్పటికిప్పుడే ఆయన్ని చూడాలి. ఇప్పుడంటే ఎలాగమ్మా? ఏమో, అవన్నీ నాకు తెలీదు. ఇన్ని రోజులు మీ మాటలు విన్నాను, ఇక వినను. జ్యోతి, నువ్వైనా నన్ను అర్థం చేసుకోవే. ఆయన దగ్గరకు నన్ను తీసుకెళ్ళు. అందరిలా ఆయన ఎక్కడుంటారో నాకు తెలీదని అనకు. మా ఇంట్లో పూజ చేసిన రోజు ఆయన్ని చూపిస్తానని చెప్పావు కదా, ఇప్పుడు తీసుకెళ్ళు. ఇప్పుడా? అవును, ఇప్పుడంటే ఇప్పుడే. అమ్మా, అసలే నీ ఆరోగ్యం బాగోలేదు, ముందు నువ్వు కోలుకో. ఆయన్ని చూడకపోతే నా ప్రాణం పోయేలా ఉంది. ఏదో ఒకటి చెప్పి నన్ను ఆపాలని చూడొద్దు. జ్యోతి, నన్ను తీసుకెళ్తావా లేదా? అది కాదే, నేను చెప్పేది విను. ఆఖరిసారి అడుగుతున్నాను, తీసుకెళ్తావా లేదా? సరే, నేనే పట్నానికి వెళ్తాను. ఏంటి ఆవేశం? నీకు పట్నం ఏం తెలుసని? తెలుసుకుంటాను. ఆయన లేకుండా జీవచ్చల్లా బతకడం కన్నా వెళ్ళి వెతుక్కోవడం మేలు. ఏంటమ్మా ఇది? పట్నం అంటే మన కొట్టాలనుకున్నావా వెతకటానికి? ఏమి తెలియకుండా వెళ్ళి ఏం చేస్తావే? ఏదో ఒకటి చేస్తాను. వీధి వీధి వెతుకుతాను. ఆయన కనిపిస్తే వస్తాను, లేదంటే అక్కడే చేస్తాను. ఆగివి, నేను వస్తాను. రే శివ, పరిగెత్తరా రే. రే బాబు,
చెప్పేది వినవే. ఇప్పుడు నువ్వు ఆవేశంలో ఉన్నావు. అక్కడికి వెళ్ళాక వంశీ గారు అక్కడ లేరనుకో, చాలా బాధపడతావు. కొత్తగా బాధపడ్డానికే ఉంది. ఆయన వెళ్ళిన తర్వాత ప్రతి క్షణం బాధపడుతూనే ఉన్నానుగా. అందుకే నా మాట వినవే. ముందు నేను వెళ్ళి ఆయన్ని కలుస్తాను. వీలుంటే ఆయన్ని తీసుకొస్తాను, లేదంటే వచ్చి నిన్నే తీసుకువెళ్తాను. తాతయ్య గారు ఇదే చెప్పి వెళ్లారు. ఇప్పటిదాకా కనీసం ఫోన్ కూడా చేయలేదు. అక్కడ పరిస్థితి ఎలా ఉందో. అక్కడ పరిస్థితి సరేనే, నా పరిస్థితి ఆలోచించాలిగా. ఊర్లో నన్ను భర్త వదిలేసిన ఆడదానిలో చూస్తున్నారే. ఒక్కొక్కరు నా వైపు జాలిగా చూస్తుంటే నాకెంత బాధగా ఉంటుందో అర్థమైతే నాతో రావే, లేదంటే ఇంటికి వెళ్ళిపో. నా చావేదో నేను చేస్తాను. బాబాయ్, దానికి నిజం చెప్పుంటే ఒకరోజు 2 రోజులు ఏడ్చుండేది. కానీ ఇప్పుడు ప్రతి క్షణం నరకం అనిపిస్తుంది బాబాయ్. కనీసం దాని మీద సానుభూతి చూపించే అవకాశం కూడా లేకుండా చేశాడు బాబాయ్ ఆ దేవుడు. ఇప్పుడు చూడు, జ్యోతమ్మతో వెళ్ళిందా, అక్కడ ఆయన లేడని తెలిసి ఎంత రభస చేస్తుందోనని భయంగా ఉంది బాబాయ్. ఆ వంశీగాడిని చంపింది ఎంత కరెక్టో, వాడు చచ్చింది అంతే కరెక్ట్. అందులో తిరుగులేదు. మరైతే మొగుడు చచ్చినా ముత్తైదులా ఉందేంటి? మొగుడు చచ్చిన విషయం తెలీదా, లేక తెలిసే పిచ్చెక్కిందా? ఖచ్చితంగా దానికి పిచ్చి లేదు. అంటే ఆ వంశీగాడు బతికే ఉన్నాడని, తిరిగి వస్తాడని అనుకుంటోంది. దాన్ని చిత్రహింసలు పెట్టడానికి ఇదే మంచి ఛాన్స్. మొగుడు చచ్చి ఏడుస్తున్న దాన్ని ఏడిపిస్తే కిక్కే ఉంది. చచ్చాడని చెప్పి ఏడిపిస్తుంటే అది మజా. అరే వంశీగా, నాతో పెట్టుకుని అనవసరంగా చచ్చావు, చూసావా? హరి ఓం తత్సత్. ఎవరు నాయ? ఏంటి స్వామి, నన్ను చూసి అందరూ షాక్ అవుతున్నారు? మీరైనా మామూలుగా ఉంటారు అనుకుంటే మీరు ఇలా అయిపోయారు. మీకు సర్పంచ్ గారు ఇల్లు తెలుసా? సరే స్వామి. పూర్తయిపోయింది అనుకున్న పని ఇప్పుడే మొదలైంది. అంతా తెలుసుకునే వరకు కోటాల వదిలి వెళ్ళకూడదు. హరి ఓం తత్సత్. ఏంటి ఈ ఊళ్ళో అందరూ తేడాగా ఉన్నారు? నేను మామూలుగానే ఉన్నాను. నా గురించి ఎవరు పట్టించుకోకపోయినా నేను అందరి విషయాలు పట్టించుకోకుండా ఉండలేను. పిల్లాన్నొక్కడే వదిలేసి వెళ్ళిపోయినట్టున్నారు. చూసొస్తానుండు.
అయ్య బాబోయ్! సర్పంచ్ గారు ఇల్లు ఎక్కడ? అమ్మాయి గారు, అమ్మాయి గారు! అమ్మో జ్యోతమ్మ, వంశీబాబు వచ్చేసారు. ఆయన వచ్చేసారా? ఆయనకి నేను గంట కొడితే వినిపించింది. ఆయన వచ్చేసారు. నాకు తెలుసు, నేను వెళ్తానే. ఎర్ర బాబు, నీకు మతుండే మాట్లాడుతున్నావా? అసలే దాని మనసు బాలేదు. నువ్వు లేనిపోయిన ఆశలు కల్పించావు. ఇప్పుడు ఇంకా ఏం చేస్తుందో ఏమో. ఏదమ్మా, నేను చెప్పేది నిజం. నేను ఇప్పుడే వంశీబాబుని చూసొస్తున్నా. కావాలనే ముట్టుకొని చూసా. ఊరుకో ఎర్ర బాబు, అసలే దాన్ని ఎలా సంజాయించాలని తెలియక మేం చేస్తున్నావు. మధ్యలో నీ పిచ్చొకటి. ఓరి నాయనా, నిజం చెప్తే నమ్మరేంటి? ఆయన ఇంకా వచ్చినట్టు లేరు. ఇదేంటి ఇంత చెత్త ఉంది? ఒకవేళ ఆయన నా కోసం అక్కడికి వెళ్లారేమో. అన్నయ్య, ఆయన ఎక్కడా? ఏంటన్నయ్య అలా చూస్తున్నావు? ఆయన ఊళ్ళోకి వచ్చేసారట. నేను బంగ్లాకి వెళ్తే అక్కడ లేరు. ఇక్కడికి వచ్చారనుకున్నాను. ఇంకా రాలేదా? అలా మొద్దులా కూర్చునే ఉన్నావేంటి? ఆయన ఊర్లోకి వచ్చేసారు. అక్కడ బంగ్లా చూస్తే చెత్తా చెదారం ఉంది. నువ్వు త్వరగా వెళ్ళి అదంతా శుభ్రం చేయించు. నేను వంట ఏర్పాట్లు చూస్తాను. వెళ్ళనయ్యా, వెళ్ళు. ఈ ఊరి సర్పంచ్ జగన్నాథం గారు మీరేనా? మీతో కొంచెం మాట్లాడాలి. లోపలికి రావచ్చా? రండి బాబు, రండి. అదిగో సత్యంబాబు, 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 సత్యంబాబు. సత్యం, సత్యం, ఇప్పుడే వంశీబాబుని ఎర్రబాబు చూశాడంట. అవును బాబు, ఇప్పుడే సర్పంచ్ గారి ఇంటికి వెళ్ళారు. బాబు, ఎవరు మీరు? నేను స్టేషన్లో దిగినప్పటి నుంచే అందరూ నన్ను వింతగా చూసినప్పుడే ఈ ప్రశ్న అడుగుతారని నాకు తెలుసు. కాకపోతే కొంచెం లేటుగా అడిగారు. నా పేరు కిషోర్, 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 నా పేరు. మీ ఊరి హాస్పిటల్లో డాక్టర్ సరిగ్గా పనిచేయడం లేదని పైనుంచి కంప్లైంట్ వచ్చింది.
అసలు ఇక్కడ పరిస్థితులేంటో తెలుసుకోవడానికి ఇక్కడ కొత్తగా వచ్చిన మెడికల్ ఆఫీసర్ని. బాబు, మీరు వచ్చే దారిలో ఎవరైనా అమ్మాయి మిమ్మల్ని చూసిందా? నన్ను ఎవరు చూసారో గుర్తులేదు కానీ చూసిన ప్రతి ఒక్కరూ షాక్ మాత్రం అయ్యారు. బట్ ఎందుకని నేను అడగలేదు. ఒక్క నిమిషం బాబు, మీరు కూర్చోండి. బాబాయ్, సిటీకని బయలుదేరిన రాధ ఆయన వచ్చేసాడంటూ తిరిగి ఇంటికి వచ్చేసింది. ఒకవేళ ఈ బాబుని మన రాధ చూసిందేమో. ఖచ్చితంగా రాధ చూసి ఉండదు. చూసుంటే ఆ బాబునే వంశీ అనుకుని వెంటబెట్టుకుని మీ ఇంటికి తీసుకొచ్చేది. బాబాయ్, అదిప్పుడు ఎవరు ఏం చెప్పినా వినిపించుకునే స్థితిలో లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈయన్ని చూస్తే చాలా ప్రమాదం. రాధ కంట్లో పడే లోపల ఈయన్ని మన ఊరు దాటించాలి బాబాయ్.